Hello all, welcome to Stock Market నేర్చుకుందాం సిరీస్ ఇన్ ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇది సిరీస్లో లాస్ట్ వీడియో అనమాట. ఓకే, సో మనం ట్రేడింగ్ ఎలా నేర్చుకోవాలని చెప్తాను. మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ సోర్స్ ఒకటే సోర్స్ అనమాట, యూట్యూబ్ అనమాట. ఓకే, సో యూట్యూబ్లోంచే మీరు బాగా నేర్చుకోగలరు. ఓకే, సో యూట్యూబ్లో కూడా మీరు ఎట్లా నేర్చుకోవాలంటే ఎవరు పడితే వాళ్ళతో నేర్చుకోవద్దు, మీరు సర్టెన్ ఛానల్స్తోనే నేర్చుకోవాలి. అది కూడా చెప్తాను ఏంటనేది. ఓకే, సో మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినాక కంటిన్యూస్ లెర్నింగ్ మీరు లెర్న్ చేస్తూనే ఉండాలి. బిగినర్ అయితే ఎక్కువ లెర్న్ చేయాలి. అడ్వాన్స్డ్ మీరు వస్తున్నారు, 5 years అయింది టైం స్పెండ్ చేస్తారు స్టాక్ మార్కెట్లో, 10 years అయింది, ఇంకా లాస్లో ఉన్నారంటే అయితే మీరు ఎక్కువ నేర్చుకున్నారు. ఎక్కువ నేర్చుకుంది తక్కువ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, బిగినర్ ఎక్కువ నేర్చుకోవాలి. అదే ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్లో ఫస్ట్ లాసెస్లో ఉన్నారో వాళ్ళు తక్కువ నేర్చుకోవాలి. అంటే నేర్చుకుందంతా వదిలేయాలి, అనవసరమైంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనం ప్రాఫిట్లోకి రాగలం. ఓకే, సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బిగినర్ అయినా అడ్వాన్స్డ్ లెవెల్ ఎవరైనా చార్ట్స్ అనమాట. ఈ చార్ట్స్ మీదే ఫోకస్ చేస్తే సగం గేమ్ ఇక్కడే ఉందన్నమాట. ఓకే, సో ఈ ప్లేన్ చార్ట్స్, న్యూ చార్ట్స్ ఆర్ 1 minute టైం ఫ్రేమ్లో చార్ట్స్ బాగా చూడాలి. డైలీ ట్రేడ్ అయితే చేయాలి. ఒక 1-2 ట్రేడర్స్ అయితే మినిమం చేయాలి. మండే టు ఫ్రైడే, సాటర్డే సండే అయితే హాలిడే ఉంటుంది. ఈ ట్రేడ్ చేయాలంటే ప్రతిరోజు డబ్బులు కావాలి కాబట్టి మనకి అట్లీస్ట్ వర్చువల్ ట్రేడింగ్ యాప్స్ అని ఉంటాయి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఇవి నియోటా అండ్ ఇంకోటి ఫ్రంట్ పేజ్ ఉంటాయి. ఇవి ఓపెన్ చేసి ట్రేడింగ్ అయితే చేయండి, ఆపకూడదు. మీరు డైలీ ట్రేడ్ చేస్తుంటే ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ యూట్యూబ్, ఈ యూట్యూబ్లో కూడా ఏ ఛానల్స్ ఫాలో అవ్వాలంటే చార్ట్స్ అనాలిసిస్ ఛానల్స్లోనే ఫాలో కావాలి. మనకి ఎవరైతే చార్ట్స్ బాగా డిస్కస్ చేస్తారో, అంటే డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ మంత్లీ ఇవి కాదు మనకి. ఓకే, సో ఎట్లా అంటే మనకి 1 minute టైం ఫ్రేమ్, 5 minutes or 2 minutes, మ్యాక్సిమం 1 minute టైం ఫ్రేమే ప్రిఫర్ చేయండి. సో బాగా 1 minute టైం ఫ్రేమ్లో ఎవరు డిస్కస్ చేస్తున్నారు, అంటే ఇవాళ జరిగిన ట్రేడ్ ఎవరు డిస్కస్ చేస్తున్నారు, సో అట్లాంటి ఛానల్సే ఫాలో కావాలి. చార్ట్స్ మీద ఎక్కువ డిస్కస్ చేస్తారు కదా, వాళ్ళు ఫాలో అవ్వాలి. అంతేగాని డైలీ టైం ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ లెవెల్ తీసుకుంటాను, రేపు నేను బైకి వెళ్తాను, ఇది బ్రేక్అవుట్ ఇస్తే బై, ఇది బ్రేక్అవుట్ కింద బ్రేక్అవుట్ ఇస్తే సెల్, అట్లా కాదనమాట. ఓకే, ఇవాళ చేసిన వాళ్ళు ఏదైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు కొంతమంది ట్రేడింగ్ ఛానల్స్ అంటే ఇవాళ చేసిన ట్రేడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది ఇంపార్టెంట్, వాళ్ళు ఎలా ట్రేడ్ చేస్తాను అప్పుడే కదా మనం రేపు ట్రేడ్ చేయడానికి. అంతేగాని డైలీ టైం ఫ్రేమ్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైన, ఇది బ్రేక్అవుట్ అయితే కింద సెల్, అది కాదు ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో అట్లాంటి ఛానల్స్ ఫాలో అవ్వండి. న్యూస్ ఛానల్స్, చాలామంది న్యూస్ ఛానల్స్ కూడా ఫాలో అవుతున్నారు, ఏం ఉపయోగం లేదు. పొద్దున్నే మనీ కంట్రోల్, మింట్ అండ్ ఈటీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఒక 10 minutes ర్యాపప్ వేసేయండి, చూసిరండి ఒక వెబ్సైట్స్ పైన. ఓకే, చాలు, ఆ న్యూస్ చాలు. అంతేగాని మనకి మళ్ళీ వచ్చి నేను ట్రేడింగ్ చేయాలని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోకుండా న్యూస్ ఛానల్ చూసుకుంటూ ఏం ప్రయోజనం ఏమి ఉండదు. అది ట్రేడింగ్కైనా ఇన్వెస్ట్మెంట్కైనా. పోనీ ఇన్వెస్ట్మెంట్ చూస్తాను, ట్రేడింగ్ చూడనన్నా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉపయోగం లేదు మనకి. మన అనాలిసిస్ ఇంపార్టెంట్ అనమాట. అసలు ఈ న్యూస్ వీడియోస్ ఎందుకు తీస్తున్నారో అర్థం కాదు. అంటే ప్రాఫిట్స్ వాళ్ళకి బాగా వ్యూస్ వస్తున్నాయని తీస్తున్నారేమో కానీ, బట్ న్యూస్ ఛానల్స్ అయితే వర్కౌట్ కావండి. మీ టైం వేస్ట్ చేస్తున్నారు లిటరల్. ఓన్లీ చార్ట్స్ డిస్కస్ చేసే ఛానల్లోనే వెళ్ళాలి మీరు. ఓకే, నెక్స్ట్, ఓకే, ఫస్ట్ మనం డిస్కస్ చేసిన చార్ట్స్ వర్చువల్ ట్రేడింగ్ చేయాలని కదా. నెక్స్ట్ యూట్యూబ్లో చార్ట్స్ అనాలిసిస్ ఛానల్లోనే వెళ్ళాలి. 1 minute టైం ఫ్రేమ్లో చేసేవాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఈరోజు ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి కోర్సెస్ అనమాట. మీరు కూడా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కోర్సెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అది కూడా ఎవరు పడితే వాళ్ళతో కాదు. నేను చెప్పే కదా, చార్ట్స్ మీద ఎవరైతే డిస్కస్ చేస్తుంటారో ప్రోయాక్టివ్గా వాళ్ళతో కోర్సెస్ అనేది చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు. ప్రతి కోర్స్ చేస్తే ఇలా ట్రేడ్ చేయాలని నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడం ఏమో కానీ పక్కన పెడితే ఇలా చేయకూడదు అని తెలుసుకునేది కూడా ఉంది. అది నాకు కూడా అయింది. ఓకే, ప్రతిసారి మనం కోర్స్ వెళ్ళామనుకోండి, ఓకే, వాడి దగ్గర కంపల్సరీ నాలెడ్జ్ వచ్చి మనము పెద్ద అయిపోతాము, ట్రేడింగ్లో పర్ఫెక్ట్ అయిపోతాం కాదు. ఇలా ట్రేడ్ చేయకూడదు అని తెలుసుకుంటాం అన్నమాట. సో అలా కూడా ఉంటుంది అనమాట. సో ఈ కోర్సెస్ కూడా అంటే ఎవరు పడితే వాళ్ళతో చేయొద్దు. పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారు మనకి మార్కెట్లో, సో వాళ్ళతో కాదు. బిగినర్స్ చాలామంది ఇప్పుడు స్ట్రగ్లింగ్స్ బిగినర్స్ వచ్చి ఇప్పుడు ప్రాఫిట్స్లో కన్వర్ట్ అయ్యి 1-2-3 years వరకు ట్రేడ్ చేస్తున్నారు, కన్సిస్టెంట్గా ఉన్నారు కదా కొంతమంది. మీకు యూట్యూబ్ వీడియో చూస్తే అర్థమవుతుంటుంది. సో వాళ్ళతో చేయండి మీకు. ఓకే, వాళ్ళు అసలు కొంతమంది ఉంటారు చార్ట్స్ అనాలిసిస్ ఏం చేయరు, డైరెక్ట్ వచ్చి ట్రేడింగ్ నేను కోర్స్ లాంచ్ చేస్తా అంటారు. ఓకే, అది ఎంతవరకు భావ్యం అనేది మీరే చెప్పాలి. సో అలాంటి వీడియోస్ అయితే వెళ్ళకండి, అట్లాంటి కోర్సెస్ అయితే చేయకండి. సో మీరు ఎలా చేయాలంటే కంప్లీట్గా బిగినర్స్ చాలామంది ఇప్పుడు ట్రేడింగ్ చేసి ప్రాఫిట్లోకి వస్తారు కదా,
రీసెంట్గా. ఓకే, సో వాళ్ళు బాగా చెప్తారు. నా ఎక్స్పీరియన్స్ నేను చాలామందిని చూశాను అట్లా. ఓకే, సో అట్లాంటి ఛానల్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మీరు, అండ్ అట్లాంటి వాళ్ళే కోర్సెస్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని పెద్ద పెద్ద ఎవరైతే మార్కెట్లో ఉన్న స్టాక్ మార్కెట్ గురూస్ కానీ ఎవరైతే ఉంటారో, అంటే జనాలు ఎక్కువ మంది వస్తుంటారు కదా, అక్కడ ఏముండదు చెప్పేది, వాళ్ళు సీక్రెట్స్ రివీల్ చేసేది. కానీ ఈ చిన్న చిన్న ట్రేడర్స్ ట్రేడ్ చేసుకుంటూ ఉన్న తక్కువ క్యాపిటల్ ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర విషయం ఉంటుంది మొత్తం. ఓకే, వీళ్ళే జెన్యున్గా చెప్తారు యాజ్ పర్ మై ఒపీనియన్. సో చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు కోర్సెస్ లాంచ్ చేస్తుంటారు, అక్కడ చేయండి. కోర్సెస్ కూడా ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది మనకి, అండ్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి వీళ్ళ దగ్గర. ఓకే, సో అట్లా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని పెద్ద పెద్ద ట్రేడర్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. వాళ్ళతో ఏముండదు, ఆల్రెడీ గ్రో అప్ అయ్యారు మార్కెట్లో వాళ్ళు. మెజారిటీ ప్రమోషన్స్ ఈ కోర్సెస్ మీద రన్ అవుతూ ఉంటాయి మనకి బేసికలీ. ఓకే, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే కోర్స్ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉండాలి మనకి. ట్రేడింగ్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్లో అంతంత పెద్ద పెద్ద కోర్సెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న ట్రేడర్స్ దగ్గరికి వెళ్తేనే మీకు కోర్సెస్ తక్కువ ఉంటాయి, వాళ్ళు బాగా చెప్తారు, చార్ట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అట్లా అనమాట. ఎవరైనా చార్ట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎండ్ ఆఫ్ ది డే. సో ఇది ఇలా మీ యూట్యూబ్ నేర్చుకుంటుండే. అండ్ బుక్స్ అస్సలు వెళ్ళకండి, బుక్స్ అసలు పనికిరావు. బుక్స్లో చెప్పేది ఒకటి, మార్కెట్లో రియల్ లైవ్ ట్రేడింగ్ జరిగేది ఒకటి ఉంటుంది మనకి. ఓకే, సో మీరు చాలామంది లైవ్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తూ ఇట్లా స్క్రీన్ లైవ్ పెడుతూ ఉంటారు. ఓకే, అవి చూడడం వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. మీ ట్రేడ్ తీసుకొని యాక్షన్లో దిగితే కానీ తెలీదు మీరు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆ లైవ్ వీడియోస్ కూడా చూడడం మానేయండి. ఓకే, కొంతమంది లైవ్ రికార్డెడ్ వీడియోస్ కూడా పెడతారు, ఒక 10-15 మినిట్స్ మొత్తం ఏదైతే ట్రేడ్ చేస్తారో అది అట్లా చూడవచ్చు మీరు. అంతేకాని పూర్తిగా 4-5 అవర్స్ లైవ్ వీడియోస్ పెడతారు కదా, అది ఏ ఉపయోగం లేదు అంత చూసి. మీరు ఏదైనా మీరు ట్రేడ్ చేయాలి, మీ అనాలిసిస్ మీకు ఇంపార్టెంట్ అనమాట. అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీ అనాలిసిస్ మీ మైండ్లోంచి రావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీరు నేర్చుకుంటుంటే పర్ఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. నేను కూడా ఇలాగే చేశాను, స్టార్టింగ్లో తెలియక చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కోర్సెస్ చేశాను, కాస్ట్లీ ఉండేవి, బట్ తప్పేది కాదు. వాళ్ళు తీరా వెళ్ళాక ఏం ప్రయోజనం ఉండేది కాదు. చిన్న చిన్న కోర్సెస్ దగ్గర ట్రేడర్స్ దగ్గర కోర్సెస్ నేర్చుకున్నామనుకోండి, లేదా వాళ్ళ ఛానల్స్ ఫాలో అయ్యామనుకోండి, ఈ చార్ట్స్ చెప్పే వాళ్ళ దగ్గర ఫాలో అయ్యామనుకోండి, చాలా నేర్చుకోవచ్చు మీకు, గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ఫంక్షన్ అవుతుంది. యూట్యూబ్ ఈజ్ ఓన్లీ సోర్స్ నేను ట్రేడింగ్ నేర్చుకుంది. ఓకే, మీరు అంటే చాలా ఫ్రీ ఛానల్స్ కూడా ఉంటాయి, వాళ్ళు ఫ్రీగా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో అలాంటి ఛానల్స్ కూడా ఫాలో అవ్వచ్చు మీకు. ఓకే, సో ఇట్లా మీరు నేర్చుకుంటూ ఉంటే డెఫినెట్గా మీ ట్రేడింగ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డైలీ మన వీడియోస్ కూడా చూడండి, మర్చిపోకండి. ఓకే, డైలీ అనాలిసిస్ వీడియోస్ ఉంటాయి. డైలీ 1 minute టైం ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలి మన ఛానల్లో, నేను చేసిన ట్రేడ్ అనేది కూడా డిస్కస్ చేస్తాను. డిఫరెంట్గా మీకు చేంజ్ అయితే కనిపిస్తుంది మీరు, ఎందుకంటే 1 minute టైం ఫ్రేమ్లోనే కదా మనం ట్రేడ్ చేయాల్సిన ఎండ్ ఆఫ్ డే మార్కెట్లోకి వెళ్ళి. సో ఆ 1 minute టైం ఫ్రేమ్లో ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేస్తాను ఎవ్రీ ఈవినింగ్. అండ్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను మార్కెట్లో, మిగతా చార్ట్స్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ ఎక్కడ చేస్తే కరెక్ట్, ఎగ్జిట్ ఎక్కడ చేస్తే కరెక్ట్, మధ్యలో మార్కెట్ సైకాలజీ ఉంటుంది, అది ఎట్లా ఇబ్బంది పెడుతుంది మనకి, ఎలా తప్పించుకోవాలి, దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.